వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ ఫస్ట్ 2026 మార్చిలో జరగబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం పాలినామియల్ అనే టాపిక్ నుండి ఈ 1 మార్క్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం రండి. ద గ్రాఫ్ ఆఫ్ పాలినామియల్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్ దెన్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ అని అడిగాడండి. నెంబర్ ఆఫ్ జీరోస్ మనకు కావాలంటే ఈ ఫిగర్లో ఆ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సెస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందో దానికి అన్ని జీరోస్ ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఈ ఫిగర్లో ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందండి అంటే చూడండి, ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. మొత్తం 3 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఫిగర్లో ఈ గ్రాఫ్కి 3 జీరోస్ ఉంటాయని మనం అనుకోవచ్చు. ఇక్కడ ద నెంబర్ ఆఫ్ జీరోస్ అని ద నెంబర్ ఆఫ్ జీరోస్ అని ఎన్ని చెప్పొచ్చు, ఇక్కడ 3 అని చెప్పొచ్చు. ఎందుకు? దేర్ఫోర్ ద గ్రాఫ్ intersects the x-axis at 3 points అని మనం రాస్తే మన పాకెట్లో 1 రూపీ కాయిన్ అనేది ఉండబోతుంది. యూజ్ చేసుకోండి. జై హింద్.